చాలా సంతోషం. ఈ రోజున మన రాధా మాధవ్ గారు ఆయన సుమారుగా 12 సినిమాలు తీశారు. ఆయనకి నాకు చాలా పరిచయం ఉంది. ఆయన ఇదివరకు సినిమా బహుశా మన గోపీచంద్ సేమ్యాక్లా ఉంది. నేను దానికి కూడా వెళ్ళాను రిలీజ్ ఫంక్షన్కి. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎలాగుందంటే సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయడం ఒక ఎత్తు అయిపోయింది. ప్రమోషన్ కనుక ఎమోషన్గా చేయలేకపోతే డిమోషనే మిగిలిపోతుంది. చాలా కష్టం సినిమా ఇండస్ట్రీని. నేనంటాను మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్రమోషన్ మొదలు పెడుతున్నారు. కానీ అలా కాదండి. దయించి నిర్మాతలందరికీ కూడా, నేను కూడా నిర్మాతగా చెప్తున్నాను, ప్రమోషన్ అనేది సినిమా నడుస్తూ ఉండంగానే మొదలు పెట్టాలి. దానికి ఉదాహరణ సంక్రాంతికి వస్తున్నాం సినిమా. నిన్న మన అనిల్ రావుపూడి అప్పుడే ప్రమోషన్ మొదలు పెట్టేశాడు మన చిరంజీవి గారి సినిమాకి, మన నయనతారతోటి. నేను అనేది ఏంటంటే ఎప్పుడో కాకుండా సినిమా నడుస్తున్నప్పుడే ప్రమోషన్ మొదలు పెడితే కానీ అది జనాల్లోకి వెళ్ళదు. ఇవాళ ఇండస్ట్రీ తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే రేపు 1వ తారీఖున సినిమా థియేటర్లన్నీ మూసేయాలి, మాకు పర్సంటేజీలు రావాలి అని కొత్త నినాదం తీసుకొచ్చారు. అసలు మూసేయాలంటే ఎప్పుడా మూసేసే ఉన్నాం మేము థియేటర్లో. ఏ హాలు కూడా సంవత్సరం పాటు సినిమా ఆడిన రోజు లేదు. ఇండస్ట్రీ అలా అయిపోయింది. ఓటీటీ దెబ్బ, ఆడియో దెబ్బ, వీడియో దెబ్బ, టీవీ దెబ్బ ఏదో తెలియదు. అయినా కూడా అక్కడక్కడ మంచి వెలుగుతో ఒక వెలుగులాగా వస్తుంటాయి కొన్ని సినిమాలు. అందులో ఈ భైరవం ఒకటే అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. భైరవం ఆ పేరులోనే ఒక ఎమోషన్ ఉంది, ఒక ప్రమోషన్ ఉంది, అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంది. మన శ్రీను, అల్లుడు శ్రీను పేరుతోటి అద్భుతమైన పేరు తీసుకొచ్చి మన బెల్లంకోట శ్రీనివాస్, అలాగే మన నారా రోహిత్ గారు. నారా అంటే తెలియక్కర్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా రోహిత్ గారు చెప్పాల్సిన పని లేదు ఆయన. అలాగే మన మంచు మనోజ్ అంటాను నేను, మంచు మనోజ్. ఇలా ముగ్గురు తోటి ఇవాళ ఈ సినిమాలు ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్తున్న అమ్మాయి డైరెక్టర్ శంకర్ గారు అంటే మీకు తెలుసు, జెంటిల్మెన్ లాంటి సినిమాలు తీసినటువంటి అద్భుతమైన సినిమా డైరెక్టర్ శంకర్ గారి కుమార్తె ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పేరు అతిథి ఇప్పుడు మీ అందరూ చూడబోతున్నారు. అటువంటి వాళ్ళందరినీ పెట్టుకునేసి ఉగ్రం నాందితో పలికి ఉగ్ర రూపం చూపించి ఇవాళ భైరవంతో రాకొస్తున్నటువంటి ఆ డైరెక్టర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా ఆడాలంటే ప్రమోషన్ కావాలి. ఇవాళ నుంచి ఇంకా మీకు 13 రోజులు టైం ఉందండి. రాకెట్కి లాంచ్ ఇంకా టైం డౌన్ అయినట్టుగా మీరు లెక్క పెట్టుకోండి. ఎక్కడికక్కడ ప్రమోషన్ బాగా చెయ్యండి. చేసినప్పుడు ఖచ్చితంగా థియేటర్లకు జనాలు వస్తారు. మా పని ఎలా ఉందంటే థియేటర్ల పరిస్థితి వాల్ పోస్టులు వేస్తాం, అన్నీ వేస్తాం, మార్నింగ్ షో డబ్బులు రావు, మార్నింగ్ షో జనాలు ఉంటలే. అలాంటి పరిస్థితుల్లో ఇంత బ్యాడ్ టైంలో మళ్ళీ ఈ సినిమాకి ఇండస్ట్రీకి ఊపిరిపోయడానికి ఈ ముగ్గురు హీరోలతో వచ్చే సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మా రాధా గారికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అగైన్ అండ్ అగైన్. అలాగే మా మినిస్టర్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు, నేను సినిమాటోగ్రఫీకి ఎఫ్డీసీ చైర్మన్గా కూడా చేశాను. ఈ సినిమాలో ఉన్న కష్టాలేంటో నష్టాలేంటో అన్నీ తెలుసు. ఇందాకే నాకు ఒక సభలో మా నాన్నగారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వైమెత్యాల్లో అక్కడ సభలో అనౌన్స్ చేశారు, నంది అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. నంది అవార్డులు మర్చిపోయాం మనం. సినిమాకి నంది అవార్డులు ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు మాట ఇచ్చారు. ఆ దిశగా ఆయన ప్రదర్శించవలసిగా నేను కోరుకుంటూ మా సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా నంది అవార్డులు ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఆయన ఏదో గద్దర్ అవార్డులు ఏదో ఇస్తున్నారు, మనం కూడా నంది అవార్డు ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుని సినిమా చూడండి. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.